హాయ్ అండి. హలో అందరికీ. బంగాళదుంప చిక్కుడుకాయతో ఆవపెట్టిన కర్రీ ఎప్పుడైనా చేశారా? రైస్లోకి చాలా రుచిగా ఉంటుందండి. చిక్కుడుకాయ ఇష్టం లేని వాళ్ళకి ఇలా ఒక్కసారి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. దీనికోసం ముందుగా మసాలా సిద్ధం చేసుకోవాలి. దీనికోసం మిక్సీ గిన్నె తీసుకుని కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు వేసుకుని, అలాగే కొన్ని మిరియాలు కూడా వేసుకుని దీన్ని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత 2 మీడియం సైజు టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని దీన్ని కూడా మెత్తగా పేస్ట్ లాగా సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న 1/2 కిలో చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకుని ఇలా ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. చిక్కుడుకాయలు ఇలా బాగా మగ్గిన తర్వాత 2 పెద్ద సైజు బంగాళదుంపలు ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వాటిని కూడా ఒక 5 నిమిషాల పాటు ఇలా ఆయిల్లో మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వీటిని కూడా బాగా మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా మగ్గిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మనం మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలా పేస్ట్ని వేసుకుని దీన్ని కూడా మొత్తం ముక్కలు అంతటికి పట్టేలాగా కలుపుకొని మూత పెట్టుకుని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 టీ స్పూన్ల కారం వేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని 1 గ్లాసు నీళ్లు వేసుకుని ఒకసారి మొత్తం అంతా మంచిగా కలుపుకొని మూత పెట్టుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా రుచిగా ఉంటుంది. నచ్చితే మీరు ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.